కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జి శివరంజని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గం అని వివాదాలు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్లను ఉపయోగించుకొని సివిల్ కేసులను పరిష్కరించుకోదగ్గ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఇవాళ మనమందరము ఒక్క ఆదేశాల మేరకు ఈరోజు అంటే సంవత్సరంలో 4 సార్లు చేస్తాము. అది వచ్చేదల్లా కూడా ఎప్పుడైనా కానీ హాలిడే రోజే వస్తుంది, శనివారం రోజు, సెకండ్ సాటర్డే. సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే కనుక వెనుక కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం. అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోక్ అదాలత్లు అవి క్లోజ్ కావాలి. మొదటిసారి తెలియక అనుకోకుండా అయినా ఉండి కూడా సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా తప్పు చేసిందని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేదే చూడాలి, కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు. ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు. ఇన్ని నేరాలు కూడా ఉన్నాయి. ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.